చైనా వైరస్ హెచ్ఎంపీవీ ప్రభావం భారత్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటికే బెంగళూరులో 2, అహ్మదాబాద్ లో ఓ కేసు నమోదయ్యాయి. చైనా వైరస్ లక్షణాలతో ఆసుపత్రిలో చేరిన చిన్నారుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను ల్యాబ్స్ కు పంపి పరీక్షలు చేస్తున్నారు. వైరస్ వ్యాప్తిని ఐసీఎంఆర్ అనుక్షణం అంచనా వేస్తూ కేంద్రానికి తగు సూచనలు ఇచ్చేస్తుంది. దీంతో కేంద్రం కూడా రాష్ట్రాల్ని అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఇలాంటి సమయంలో చైనా వైరస్ మరింత విజృంభించే అవకాశం ఉందని, దీంతో కేంద్రం గతంలో విధించినట్లుగా మరొకసారి లాక్డౌన్ విధిస్తున్న చర్చ జోరుగా సాగుతుంది. చైనాలో వైరస్ ప్రభావానికి సంబంధించిన పలు వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో భారత్ లోనూ ఒక్కసారిగా ఈ వైరస్ విరుచుకుపడే ప్రమాదం ఉందని, దీంతో కేంద్రం కూడా లాక్డౌన్ కు మొగ్గు చూపుతుందనే ప్రచారము జరుగుతుంది. దీనిపై ఇవాళ కేంద్ర ప్రభుత్వ సంస్థ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరణ ఇచ్చింది. ఆందోళన చెందవద్దని, కేంద్రం అలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ప్రభుత్వం నుండి ప్రకటన వెలువడే వరకు ఏది నమ్మవద్దని తెలిపింది. దీంతో హెచ్ఎంపీవీ వైరస్ ప్రభావం ఉన్నప్పటికీ లాక్డౌన్ దిశగా ఎలాంటి ప్రయత్నాలు జరగటం లేదని తెలుస్తుంది. కాబట్టి ఇకపై ఇలాంటి ప్రచారాలకు చెక్ పడుతుందో వేచి చూడాలి.